హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం. అది ఆడియన్స్ రూపంలో ఈరోజు మాకు థియేటర్లో కనిపిస్తుంది. నా రోల్కి ముఖ్యంగా ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నా కెరియర్లో ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అంటే నన్ను ఇలాగా అని అనుకున్నాను, ఇలా తిప్పేస్తున్నాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా టెన్షన్ ఉంటుండే, నన్ను ఇలాంటి రోల్స్లో యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్ అని. నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈరోజు నాకు అనిపించింది, అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు, లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు, కొన్ని లిమిటెడ్ రోల్స్. అంటే నన్ను ఎగ్జాంపుల్గా చూసుకున్న నన్ను కూడా చాలామంది అన్నారు, ఏంటి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని. వాళ్ళందరికీ సమాధానం అండి. సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలామంది తెలుగు అమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్గా. సార్ అందరికీ నమస్కారం. మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చిన్న సినిమాని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు. దానికి రిజల్టే ఈరోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు. మంచి హాలిడే సీజన్ నడుస్తుంది. సో ఆ సీజన్లో మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా రిలీజ్ అవ్వడం, దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే నేను ఇప్పటివరకు చాలామంది అంటున్నారు, చాలామంది మెసేజెస్ వస్తున్నాయి, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో ఒక ఎత్తు, ఇది చేసిన సినిమా ఒక ఎత్తు అని చెప్పేసి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను, ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని. కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, మా సినిమాని సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము. అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, మెసేజ్ కానీ, కాల్స్ కానీ చాలా వస్తున్నాయి. సో నెక్స్ట్ వీకెండ్ ఉంది. సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం, ఇప్పుడు హాలీవుడ్లో చూస్తున్నాము, ఓటీటీస్లో అన్నీ చూస్తున్నాము. కానీ ఇది మన సినిమా, మన రూట్స్తో పాటు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా చెప్పే సినిమా అనమాట. అందుకనే అందరూ ఫ్యామిలీస్, ఇందాక రవి చెప్పినట్టు ఫ్యామిలీస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అంటే దానికి మెయిన్ రీజన్ అదే. మన మమ్మీ వాళ్ళని తీసుకొని హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ హాలిడే సీజన్లో. సో అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.